ఒకడైనటువంటి ఉదయ్ భాస్కర్ బ్రదర్ గారికి, వచ్చినటువంటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి కూడా ప్రైజ్ లార్డ్. మొదటగా కొంచెం ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు మా ప్రియా పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా. అని నామముల కంటే అత్యున్నతమైనటువంటి నీ గణనామాన్ని బట్టి నీకెన్నో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవు నా తండ్రి, అందుని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నా ప్రభువా. మరి నా తండ్రి, ఈరోజు నా గృహంలో నా తండ్రి మరి ఈ కూడిక ఏర్పాటు చేసినందుకై మీకు ఎన్నో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి వాతావరణాన్ని ఇచ్చారు, అందుని బట్టి కూడా మీకు ఎన్నో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీ దాసుని మరుగుపరిచి మీరు నంతల ఆత్మతో కూడా మీరు నింపండి. వచ్చినటువంటి వారు కూడా వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి మనస్సును మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను నా తండ్రి. అయ్యా నా ప్రభువా, మరి ప్రయాణంలో ఉన్నటువంటి వారిని కూడా తీసుకుని రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను దేవా. నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు నా ప్రభువా, నీ ప్రియబిడ్డలందరితో కలిసి సాక్ష్యం రూపంలో నేను పంచుకొని పోతూ ఉండగా నా తండ్రి, నన్ను మరుగు చేయండి, మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను నా తండ్రి. అయ్యా నా ప్రభువా, మరి ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నీ నామఘనతకు మహిమ కలిగినట్లుగా జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్తాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటూ త్వరలో రాయటువంటి యేసుక్రీస్తు ఘనమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఎఫెస్సీలకు వాక్యం చదువుకున్నామండి. 5వ అధ్యాయము. ఎఫెస్సీలకు 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇక్కడ మరి జ్ఞానుల వలె నడుచుకునమని జాగ్రత్తగా చూచుకున్న దేవుడు చెప్తున్నప్పుడు, నేనైతే నా జీవితంలో నేను జ్ఞానంగా నడుచుకోలేదని మీ అందరితో ఒప్పుకుంటున్నాను. ఆ విధంగా ఉండి మరి మా కుటుంబం అయితే మీకు తెలుసు, నా తల్లిదండ్రులు, 3 అన్నయ్యలు, నేను ఒక్కదాన్ని. ఆ తర్వాత మా అత్తగారి కుటుంబం మీకు అందరికీ తెలిసి సుపరిచితమే, చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఫస్ట్ నుంచి కూడా నేను కూడా మందిరానికి చర్చికి వెళ్తూనే ఉండేదాన్ని. కాకపోతే ఆత్మీయమైనటువంటి అనుభవంలో మాత్రం నేను లేనని ఒప్పుకుంటున్నాను. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, జాగర్లమూడి వచ్చిన తర్వాత అత్తమ్మ, మేము కర్మేల మందిరానికి వెళ్తామమ్మా, నువ్వు కూడా అక్కడికే రావాలి అని చెప్పారు. అప్పటి నుంచి నేను కర్మేల మందిరానికి వచ్చాను. ఆ తర్వాత అత్తమ్మ దగ్గర చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, కమలమ్మ అత్తమ్మ గారు. అయితే ఆమె దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది, కానీ నేను నేర్చుకుంది మాత్రం కొంచెం అని చెప్తున్నాను. అయితే తర్వాత మా కాపురం అలా సాగిపోతూ ఉండగా నా జీవితంలో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నా బిడ్డను పోగొట్టుకోవడం. అప్పుడు ఏమనిపించిందంటే, ఒకసారి తీయండి, సామెతలు 29వ అధ్యాయము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. లోపడినవాడు, చెప్పండి అన్న, చదవండి అన్న. అవును, ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మరి మా అత్తగారి కుటుంబం అయితే, మా ఆడబిడ్డలు కానీ మా అత్తగారి కానీ అంతా ఆత్మీయంగా ఉండేటువంటి కుటుంబమే. అటువంటి కుటుంబంలో ఉన్నా కూడా నేను లోబడనల్లటువంటి దానిగానే ఉన్నాను, జ్ఞానంగా నడుచుకోలేకపోయాను. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఎందుకు అనుమతించాడో నాకైతే తెలియదు, కానీ మరి
ఇక్కడ ఎన్నిసార్లు గద్దించను లోపడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నేను బిడ్డను పోగొట్టుకోవటం మూలంగా సమస్తాన్ని కోల్పోయినట్టుగా చాలా బాధపడ్డాను. చాలా బాధపడ్డప్పుడు ఈ వాక్యమే నాకు గద్దించింది నన్ను. నిజమే దేవా, నేను నీకు లోపడకపోవటం మూలంగానే మీరు ఎన్నిసార్లు గద్దించినా కూడా నేను లోపడకపోవటం మూలంగా నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందని నేను చాలా బాధపడ్డాను. అయితే అప్పుడే దేవుళ్ళు ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి కూడా సమస్తం వ్యర్థమే కదా అని నాకు అనిపించింది. ఆ క్షణం మాత్రం అనిపించిన తర్వాత అప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలి, ఇక నుంచి దేవుని కొరకు జీవించాలి అనేటువంటి మనసును కలిగి ఉన్నప్పుడు మా పాప చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఫీల్ అయిపోయాను. ఇంకా ఎవరు లేరు, నా భర్త నేను అంతే. అంటే పాప భవిష్యత్తు గురించి నేను ఎంతగానో ఊహించుకున్నాను, కానీ అదంతా ఒకేసారి మొత్తం శూన్యంలాగా అయిపోయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో నేను అసలు చనిపోవాలని కూడా అనుకున్నాను. కానీ ఆ రోజు బరేలు అయిపోయిన తర్వాత సాయంత్రం పూట నాకు ఉదయ భాస్కర్ బ్రదర్ గారు, నా ముగ్గురు అన్నయ్యలతో పాటు ఒక అన్నయ్య అనుకుంటాను ఎప్పుడు నేను బ్రదర్ గారితో అన్ని విషయాలు పంచుకుంటాను. ఆయన అన్ని విషయాల్లో కూడా నన్ను ఓదార్స్తారు, అన్నింట్లో కూడా ధైర్యపరుస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాక్య రూపేణ కానీ నాకంటే ఎక్కువ కష్టాలు ఉన్నటువంటి వారి అనుభవాలు నాకు చెప్తూ కూడా ఇవన్నీ నీవు చిన్నయ్యమ్మ, నువ్వు ఓర్చుకొని నిలబడాలి దేవునిలో అని చెప్పేసి నన్ను బ్రదర్ గారు నాకు చెప్తూ వస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆ బరియలు అయిపోయిన తర్వాత సాయంత్రం పూట పర్చూరులో జయలక్ష్మి అంటే వాళ్ళ హస్బెండ్ ఇమ్మాన్యుయల్ బ్రదర్ గారును ఉదయ భాస్కర్ బ్రదర్ గారు సాయంత్రం పూట నన్ను పరామర్శ చేయడానికి వచ్చారు. అప్పుడు సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం, కీర్తనలు 127వ అధ్యాయము. అయితే నా బిడ్డ పట్ల నేను చదవకముందు చెప్తున్నాను, నా బిడ్డ పట్ల నేను స్వయంకృత అపరాధం కూడా చేశానని నేను ఎంతగానో బాధపడతా వచ్చాను. స్వయంకృత అపరాధం చేశాను దేవా, నన్ను క్షమించు అని చెప్పేసానని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇమ్మాన్యుయల్ బ్రదర్ గారు అన్నారు. బ్రదర్ గారు ఇమ్మాన్యుయల్ బ్రదర్ గారు ఇద్దరు కూర్చొని అప్పుడు 127వ గ్రంథము మొదటి వచనం, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అయితే ఇమ్మాన్యుయల్ బ్రదర్ గారు అన్నారు, అమ్మా నువ్వు స్వయంకృత అపరాధం అని ఇంత బాధపడుతున్నావు కదా, నువ్వు నీ బిడ్డని చెరువు దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు తోసి చంపేశావా అని చెప్పేసి నన్ను అడిగారు నన్ను ఇమ్మాన్యుయల్ బ్రదర్ గారు. లేదు బ్రదర్ అని చెప్పేసాను అన్న. అలాంటప్పుడు నువ్వెందుకు నీది స్వయంకృత అపరాధం అని అంతగా బాధపడుతున్నావు? దేవుడు తనకి ఇష్టమైనటువంటి వారిని తీసుకునేటప్పుడు ఇక్కడ యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నువ్వు ఎంతగా తనని కాపాడాలని ట్రై చేసినా కానీ అది దేవుని చిత్తమైనప్పుడు అది నీ వల్ల కాదు అని చెప్పేసానని ఆయన నాకు చెప్పి నన్ను ఓదార్చారు. ఆ తర్వాత వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఫెస్టివల్ వచ్చింది, క్రిస్టమస్. నేను ఇంకా రక్షణలోకి రాలేదు. క్రిస్టమస్ ఇది రాకముందు ఏం జరిగిందంటే, ఒక మాట చెప్పాలి, ఒంటరితనంతో ఉండి నేను చాలా వేదనలో ఉండి అసలు నేను ఎందుకు బ్రతకాలి దేవా, ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది అని నేను ఎంతగానో ఏడుస్తున్నప్పుడు డేవిడ్ అన్న, అప్పుడు మా ఆడబిడ్డ చిన్నమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉండడం మూలంగా ఏమైందంటే మా అత్తగారు నా దగ్గర ఉండడానికి కుదరలేదు. మొత్తం ఏం చేశారంటే తనకు సపోర్ట్ కావాలి కనుక చిన్నమ్మాయి దగ్గరికి వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో డేవిడ్ అన్న నా దగ్గరికి వచ్చారు. కోనయ్య బ్రదర్ గారు మీకు తెలుసు. డేవిడ్ అన్న నా దగ్గరికి వచ్చి 1 month నా దగ్గరికి వచ్చారు కరెక్ట్గా. అన్న నా దగ్గరికి రండి అన్న, మీరు నాతో మాట్లాడుతూ ఉండండి, నాకు ధైర్యంగా ఉంటుంది అన్నప్పుడు డేవిడ్ అన్న 1 నెల రోజులు నా దగ్గరికి వచ్చారు. 1 నెల రోజులు వచ్చి 1 గంట సేపు మేమిద్దరం కూడా 1 అరగంట వాక్యం చెప్పేవారు నాకు, 1 అరగంట ఇద్దరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ విధంగా 1 నెల రోజులు కూడా ఆయన నన్ను ఓదార్చారు. డేవిడ్ అన్న ఓదార్చినప్పుడు ఆ అనుభవంలో నేను ధైర్యపడ్డాను. అందుకని ఎప్పుడూ కూడా ఉదయ భాస్కర్ బ్రదర్ గారు చెప్తూ ఉంటుంటే మందిరంలో, మీరు ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి,
ఎవరన్నా పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అంటున్నప్పుడు నిజమే అనిపిస్తుంది నాకు. నిజమే. ఆ రోజున డేవిడ్ అన్న నా దగ్గరికి వచ్చి ఆ నెల రోజులు కనుక నన్ను ఓదార్చకపోతే బహుశా నేను ఉండేదాన్ని కాదేమో. ఆయన నన్ను ఎంతగానో బలపరిచారు. అంటే అత్తమ్మ ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు. కానీ నేను అత్తమ్మ ద్వారా రక్షింపబడకపోయినా చెప్పాను కదా, అత్తమ్మ ఎంతో విశ్వాసంతో ఉన్నప్పటికీ నేను నేర్చుకుంది మాత్రం కొంచెమే అత్తమ్మ దగ్గర. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళ వెళ్ళి తెలియదు అన్నట్లుగా అలా అయిపోయింది నా పరిస్థితి. కానీ డేవిడ్ అన్న ఓదార్చి నన్ను ఎంతగానో చేశారు. ఆ తర్వాత క్రిస్మస్ అప్పుడు నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేక కృపావళి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే బాప్తీసాలు తీసుకుంటుంటే దేవా ఇంకా నేను ఈ జీవితంలో ఎందుకు, ఇంకా నేను బాప్తీసం తీసుకుందాము అని చెప్పేసానని ఆలోచించుకున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను. దేవా నేను అదేంటి విశ్వాసంలో బలపడినట్లుగా నేను బాప్తీసం తీసుకుంటాను అని చెప్పేసానని అత్తమ్మతో చెప్పినప్పుడు, అమ్మ నువ్వు జాగర్లమూడిలో తీసుకో, ఇది స్థానిక సంఘం కదా, ఇక్కడ తీసుకోమని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, దేవా నేను ఎక్కడ తీసుకోవడం నీకు ఇష్టమో నాతో మాట్లాడండి అని చెప్పేసాను అన్నప్పుడు దేవుడు నన్ను తీసుకోమని ప్రేరేపించాడు. అందుకని నేను అక్కడ సిద్దిపేటలో జాషువా బ్రదరు కృపావళి వాళ్ళ సిస్టర్ దగ్గర అక్కడ నేను బాప్తీసం తీసుకున్నాను. అయితే ఈ తీర్మానంలోనికి మాత్రం మా పాప 19వ తారీఖు 5వ నెల 2027లో తను చనిపోయింది. ఆ రోజున నేను ఇక తీర్మానం చేసుకున్నాను దేవుని కొరకు జీవించాలి అని. కానీ తర్వాత జనవరి 6వ తారీఖు 2008 అప్పుడు నేను సిద్దిపేటలో బాప్తీసం తీసుకున్నాను. అప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. మనము సహజంగా ఒక వాగ్దానం తీసుకున్నప్పుడు ఆ అధ్యాయం అంతా చదువుకోవాలని, లేదా ఆ పై వాక్యము కింద వాక్యము కంపల్సరీ చదువుకొని ఉండాలని చెప్పేసానని మాట్లాడతారు కనుక మనం అంతా చదువుకుంటాము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అలాంటి చింతతోటే ఉన్నాను. అంటే నేను నా బిడ్డ విషయంలో నేను తప్పు చేశాను అన్న బాధతోటే ఉన్నప్పుడు ఇక్కడ బాప్తీసం తీసుకున్నాక 3వ అధ్యాయము 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఈ వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. అయితే పైన వచనములో 15వ వచనం కూడా, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకము, సీయోను ధైర్యము తెచ్చుకొనుము, నాకు ఇచ్చిన వాగ్దానము నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు అని నాకు ఇచ్చినటువంటి వాగ్దానం నిజంగా నన్ను ధైర్యపరిచింది. నా దేవుడైన యెహోవా నా మధ్య ఉన్నప్పుడు నేను ఇంకెందుకు బాధపడాలి అని చెప్పేసానని ధైర్యం తెచ్చుకొని నా జీవితంలో ఆ విధంగా కొనసాగిస్తూ వస్తూ ఉన్నప్పుడు డేవిడ్ అన్న ఎప్పుడూ కూడా ఒక వాక్యం, ప్రార్థనలో ఎప్పుడూ కూడా ఒక వాక్యాన్ని చేస్తూ ఉంటారు. ఏంటంటే హెబ్రీలకు 11వ అధ్యాయము 10వ వచనం. 11వ అధ్యాయము 10వ వచనం. ఆయన ప్రార్థనలలో ప్రతి దినము కూడా ప్రతిసారి ఈ మాట వాడుతూనే ఉంటారు డేవిడ్ అన్న. ప్రతిరోజు కూడా మేము చేసుకున్న నెల రోజుల్లో కూడా ఆయన ఎప్పుడు ఈ వాక్యాన్ని చెప్తూనే ఉంటారు. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని నేను కూడా అనుకున్నాను. డేవిడ్ అన్న ఇంత నిరీక్షణతోటి ఉన్నాడు కదా, నా జీవితంలో నేను కూడా ఇంకా పిల్లలు ఉన్నా లేకపోయినప్పటికీ ఆ విధంగానే నేను జీవించాలి అని చెప్పేసానని అనుకుని నా జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నప్పుడు నేను
బిడ్డ నుంచే సరిగ్గా కోలుకోలేదు. కానీ దేవుడు నా జీవితంలో మళ్ళీ ఇంకోటి అనుమతించాడు. నా భర్తను కూడా తీసుకుని ఆయన మహిమలోనికి పిలుచుకున్నాడు. అది మీకు అందరికీ తెలుసు. ఎందుకు అలా జరిగిందో నాకైతే తెలియదు, కానీ నేను ఒకటి జ్ఞాపకం చేసుకున్నాను. యోబు అంటాడు కదా, మనము మేలునే అనుభవించాలా, కీడును అనుభవించకూడదా అని. ఆ విధంగానే నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాను. సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ యోబు మనము కీడును అనుభవించకూడదని మాట్లాడుతున్నాడు కదా. ఆ విధంగానే దేవుడు నాకు అనుమతించినప్పటికీ నేను ధైర్యం తెచ్చుకొని నా ఒంటరి జీవితంలో దేవుని కలిగి ఉండాలని, ఆనాడు అబ్రహాము ఏ విధంగా అయితే ఆ నిర్మాణం కొరకు, ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ విధంగా నేను కూడా జీవించాలి అనుకుంటున్నాను. కానీ బ్రదర్ గారు చెప్పిన విధంగా నేను సంపూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉండలేకపోతూనే వస్తున్నాను. యవన మనసు ఆయన మీద ఆనుకున్న ఆయన పూర్ణశాంతి గలవానిగా చేస్తానని దేవుడు చెప్తున్నప్పటికీ నేనైతే ఇంకా నాకు వచ్చినటువంటి బాధలను బట్టి, వీటిని బట్టి తలుచుకుంటూ దేవుని మీద ఆధారపడలేకపోతూ అదేవిధంగా బాధపడుతూ వస్తున్నాను. కానీ లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరముల విధవరాయుండి దేవాలయమును విడుదల ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఇక్కడ ఏమైతే అన్న తను 7 సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసింది. కాపురం చేసి ఆ తర్వాత తను వృద్ధురాలైనప్పటికీ దేవుని సన్నిధానములు విడవక ఉపవాస ప్రార్థనలతోటి దేవాలయం విడవక ఉంది. ఇక్కడ నేను కూడా నా భర్తతోటి 27 సంవత్సరాలు కాపురం చేశాను. తర్వాత ఆయన మహిమలోకి తీసుకున్నాడు దేవుడు. కానీ వీటన్నింటిని బట్టి నేను అధైర్యపడకుండా నా ఒంటరి జీవితంలో నాకు దేవుడు తోడుగా ఉండేటట్లుగాను, అన్న వాళ్ళ నా జీవితాన్ని కూడా దేవుని కొరకు ఆ విధంగా ఉపయోగపడే విధంగా నేను ఉండడానికి కూడా మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఆ తర్వాత రాజ్కుమార్ ఆంటీ కూడా చిన్న పరిచర్య, నాకు సండే స్కూల్ పరిచర్య ఇచ్చింది. ఆ విధంగా నేను వాక్యాన్ని నేర్చుకోవడానికి కూడా నాకు సహకరించింది. ఎందుకంటే నేను పిల్లలకి చెప్పాలి అంటే ముందు నేను నేర్చుకోవాలి. ఆ విధంగా నేను నేర్చుకొని పిల్లలకి నేర్పాలి కనుక కొంత బైబిల్ని నేర్చుకుంటూ వస్తున్నాను. ఆ విధంగా దేవుడు అన్న ఏ విధంగా తన దేవాలయంలో విడవకుండా ఆ విధంగా నేను కూడా జీవించాలని కూడా మీరందరూ నా కోసం ప్రార్థన చేయమని, నా ఒంటరి జీవితంలో దేవుడు నాకు తోడుగా ఉండేటట్టుగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఝాన్సీని పెంచుకుంటున్న విషయం మీకు అందరికీ తెలుసు. తను కూడా మరి తన భవిష్యత్తు ప్రణాళిక కొరకు, తన ఆత్మీయ ఎదుగుదల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. ప్రైజ్ లార్డ్. ముందుకు రండి. ఆడు మంచి లేకండి, అందరు లేకండి. అందరూ బొమ్మలా కూర్చుంటున్నారు, కదలకండి. రండి ముందుకు రండి. మాట్లాడొద్దు ఎవరు. ఇటు రా సుబ్బలమ్మ, ఇక్కడ రా. అసలు మేము ముందుకు రా. ఆ పిల్లలు ఇద్దరు మంచి ముందుకు లే, మీరు ముందుకు రండి. ఆ వైరు ఏం చేయదు మిమ్మల్ని, మేము చచ్చిపోం. మీరు
చచ్చిపోతే పరలోకం పోతాం. అది మిమ్మల్ని ఏం చేయదు. కూర్చోండి, దాని మీద కూర్చోండి. నువ్వు ఇటు తిరుగు రా, నువ్వు ఇటు తిరుగు, ఇటు తిరుగు. మీరు మామూలు బోర్డులో కూర్చోండి. వాళ్ళకి తిరిగారు, మీరు ఎందుకు? ఇటురండి రా, నువ్వు ఇటురా, ముందు ఇటురా. అమ్మమ్మ పక్కనే కూర్చోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మారని మార్పు చెందని మా ప్రభు, నీకే వందనాలు, స్తోత్రాలు. భూమి పునాదులు వేయబడక మునిపే నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నేటికి మా జీవిత విషయంలో నీ యొక్క ప్రభ సంకల్పాలు మారలేదు. వాటిని ఎప్పటికైనా నెరవేర్చాలని ఇంకనూ నీ చేతులు చాచి మా విషయంలో ప్రభ నీ ప్రేమను కనుపరుస్తూ నీ యొక్క క్షమాను మాకు అనుగ్రహిస్తూ నీ కృపా కనికరములలో మమ్మల్ని భద్రపరచుచున్నందుకు నీకే స్తోత్రాలు. సహోదరి యొక్క ప్రస్తుత పరిస్థితి మీరు ఎరుగుదురు. దయగల ప్రభ తను ఎన్నడూ ఊహించి ఉండదు ఎలాంటి యొక్క పరిస్థితి జరుగుతుందని. అవును ప్రభ, మేము అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదు. మేము అనుకోనట్లుగా జరిగితేనే అదే జీవితం. ప్రభుని యేసు పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం మొదలుకొని ప్రకట గ్రంథం వరకు అనేకుల జీవితాల యొక్క పరిస్థితి అదే. అయితే మీరు ఆ పరిస్థితులు అనుమతించింది దిక్కులేని వారిగా, దరిద్రులుగా చేయటానికి కొరకు కాదు, వారిని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మీరు చేసే దేవుడు అని పరిశుద్ధ గ్రంథములోనే కాదు, ఈనాడు ప్రపంచంలో అనేకుల జీవితాలలో నెరవేర్చారు. మరి సహోదరి జీవితంలో కూడా నెరవేర్చడానికి కొరకు మీరు యోగ్యుడవు ప్రభు. తగినట్టుగా సామర్థ్యం కలిగిన, శక్తి కలిగిన దేవుడవు. తనను కూడా మీరు బలపరచండి, సహాయం చేయండి. భవిష్యత్ దినముల కొరకై తన యొక్క శరీరంలో ఉన్న మరి ప్రభు పరిస్థితులన్నిటి కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. నీ పునరుద్ధాన శక్తితో నింపండి. అలాగనే మరి జాన్సన్ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయగల ప్రభు నీ చిత్తంలో ఉంచు. తిరిగే సమయంలో కావలసిన క్లుప్తంగా కొన్ని మాటలను మీరు మాకు దయచేయండి. నాకు సోమవారం పూట ఏమైతే ఇస్తూ వచ్చారో మాటలు, ఆ మాటలనే ప్రభుదేవా ఈరోజు కూడా మరలా ప్రేంగలితని ధ్యానం చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని, కానీ దానిని కంటిన్యూ చేయడానికి కొరకే నా మనసును బలపరుస్తూ వచ్చారు. నీకే స్తోత్రాలు వందనా చెల్లించుకుంటూ ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ దూరముల దగ్గరలో ఉండి ఆలకిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. సహాయం చేయండి. ఇక్కడ ఎవరు కనబడకూడదు. ఎవరికంటే ఇక్కడ గొప్పవాళ్ళు ఎవరు లేరు. దయగల ప్రభ, మీరే మా మధ్యలో గొప్పవాడుగా, సింహాసనాసీనుడుగా ఉండి మిమ్మల్ని మాత్రమే చూచే నేత్రాలు మాకు దయచేయండి. దయగల ప్రభు, వందనాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరికి రక్షణో వారికి రక్షణ, ఎవరికి గద్దింపో వారికి గద్దింపు, ఎవరికి సరిచేసుకోవాల్సిన అవసరం ఉన్నదో వారికి ప్రభుదేవ ఆ మాటలు దయచేయండి. వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సహోదరి యొక్క సాక్ష్యమును కూడా దీవించండి. భవిష్యత్ దినముల కొరకు సిద్ధపరచు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ఉన్నత ప్రేమను బట్టి ఆయన మనకందరికి అనుగ్రహించిన చక్కని విషయాలన్నిటిని బట్టి కూడా దేవునికి వందనస్తులమై ఉన్నాం. గత రాత్రి నేను ఇంటి దగ్గర అమ్మ దగ్గర ఉన్నాను. నేను జస్ట్ కనుక కొన్ని విషయాలు, నేను ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. దాని దగ్గర నుంచి దాదాపుగా 2 years నుంచి చాలా క్లియర్గా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉన్నాను. సో ప్రతిరోజు కొంత సమయం సోషల్ మీడియా దగ్గర దాని దగ్గర ప్రపంచం యొక్క పరిస్థితుల గురించి, అందుకని మీకు మందిరంలో చెప్తున్నాను. చదువుకునే వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా, పెళ్లి